ఒక కొత్త రాజధాని నిర్మాణం కావాలి అంటే తప్పదు. 1,00,000 ఎకరాల ఏం చేస్తారు? అది ఎకరా అసలు సెక్రటేరియట్కి అసెంబ్లీ కరెక్ట్గా ఎంత అయితే సరిపోతుందో తెలుసునండి. కరెక్ట్గా 2,000 ఎకరాలు చాలు. దర్జాగా హాయిగా మంచి రిచ్గా కట్టుకోవచ్చు. 1,00,000 ఎకరాలు ఎందుకండి? కడితే ఒక స్క్వేర్ ఫీట్కి 12,000, 18,000. ఒక బిల్డింగ్కి ఎంత అవుతుందండి కన్స్ట్రక్షన్కి? స్క్వేర్ ఫీట్ 1,200 రూపాయలు, 1,500 రూపాయలు. రిచ్గా కడితే 3,000 రూపాయలు. హైదరాబాద్లో 3,800 నడుస్తుంది. రిచ్గా కడితే ప్లాట్ఫామ్ వేసి కడితే హైదరాబాద్లో మీరు హైదరాబాద్లో ఏ బిల్డర్కైనా అడగండి, 3,800 మించి లేదు ప్రొడక్షన్ కాస్ట్, నిర్మాణం ఖర్చు. వీళ్ళు 18,000 అప్పుడు వేశారు 18,000 అని. ఇప్పుడు ఎంత వేస్తారో తెలియదు. ఇంకా 1,00,000 ఎకరాల సొల్లు కబుర్లు చెప్పి ఆ 1,00,000 ఎకరాలు ఎందుకు సహకరిస్తున్నారో తెలుసా? మళ్ళీ అప్పుల కోసం మోసం చేయడానికి సహకరిస్తున్నారు. వీళ్ళు ఏమీ కట్టరు, వీళ్ళు ఏమీ చెయ్యరు. అమరావతి లేదు, ఇది భ్రమరావతి, అదేమీ చేయరు. 1 year గడిచిపోయింది కదా. ఇంకొన్నది మహా అయితే డెలిమిటేషన్ అంటున్నారు, 28లో ఎలక్షన్ అంటున్నారు. ఇంకొన్న పుణ్యకాలం ఎంత? మరో 1 year ఇలాగే కాలం గడిపేస్తారు. భూసేకరణ అంటే అదంతా సొల్లు కబుర్లు చెప్తారు. మళ్ళీ ఈనాడులో ఫోటోలు వస్తాయి, ఇవి చూసి మనం భ్రమల్లోకి వెళ్ళిపోతాం. మళ్ళీ బాబు ఏమీ జరగదు. జగన్ చెప్పిందే కరెక్ట్. ప్రాంతాల వారీగా ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. ఇంకా 3 రాజధానులు స్టాండ్ మీద ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్, మద్రాస్ ఒకప్పుడు మన క్యాపిటల్. మద్రాసు నుంచి కర్నూలు వచ్చింది, కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చింది. నష్టపోయిన వాళ్ళు మా ఉత్తరాంధ్ర వాళ్ళు. ఉత్తరాంధ్ర వాళ్ళం మూటా ముల్లే పట్టుకొని మద్రాసు వెళ్ళాం, కర్నూలు వెళ్ళాం, హైదరాబాద్ వెళ్ళాం, ఇప్పుడు అమరావతి వెళ్తున్నాం. మా కర్మ అలాంటిది. మాకేమనిపిస్తుంది? మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని మాకు అనిపిస్తుంది. మాకు అనిపిస్తుంది కూడా. కళింగ ఆంధ్ర చేద్దామా, ఉత్కలాంధ్ర ఆలోచిస్తాం. కళింగాంధ్ర ప్లాన్, అది కళింగ ప్రాంతం కదా. ఎందుకు కళింగాంధ్ర కాకూడదు? ఒక యాజిటేషన్ చేస్తాం, పాదయాత్ర చేస్తాం, ఊరూరు తిరుగుతాం, కళింగాంధ్ర జయ అంటాం, రాష్ట్ర విభజన కోరతాం. సో మరో ఉద్యమం చూడబోతున్నాం అయితే. కానీ అందుకే జగన్మోహన్ రెడ్డి అని అన్నారు, ఇలాంటి కళింగాంధ్రాలు, సీమాంధ్రాలు, ఇలాంటి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా సపరేషన్ కోరితే రాష్ట్రం విచ్ఛిన్నం అయిపోతే, ముక్కలు ముక్కలుగా అయిపోతే, ఇప్పటికైనా చరిత్రలోనే చాలా ప్రాంతాలు నష్టపోతున్నాయి కదా. అన్ని ప్రాంతాలని సమాన దృష్టితో అభివృద్ధి చేద్దాం. వైజాగ్ని కూడా ఒక కేంద్రంగా నిర్ణయిద్దాం. అక్కడ కూడా ఒక నిర్మాణాలు కడదాం. వైజాగ్ వస్తే ప్రధానమంత్రి వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా మంచి, వైజాగ్ పెద్ద సిటీయే, చెప్పుకోవడానికి సర్కిట్ హౌస్లో పెట్టాలి, లేకపోతే హోటల్లో పెట్టాలి. మాకు మంచి బిల్డింగ్ లేదు. అందుకని మంచి బిల్డింగ్స్ నిర్మాణం చేశారు జగన్మోహన్. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి కోసం నిర్మాణం చేశారా? ఆయన ఉండటానికి నిర్మాణం చేశారా? అలాంటి నిర్మాణం చేస్తే దాని మీద సొల్లు కబుర్లు చెప్పారు వీళ్ళు. ఏదో మేము భీమిల్లో అక్కడ ఏదో మేము చేసేసాం కొండ మీద. ఎప్పుడైనా జరుగుతాయి. దాని మీద రామారావు గారే అన్నారు అక్కడ నిర్మాణాలు చేయాలని ఆ రోజుల్లోనే. మరి అక్కడ ఇది వీళ్ళకి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇచ్చారు, మన గీతం వాళ్ళకి. అక్కడ డి రామానాయుడు గారికి స్టూడియో కూడా కింద ఇచ్చారు. ఇది కడితే వచ్చిన నష్టం ఏంటి? దీన్ని కూడా పెద్ద గోల పెట్టారు. అదేదో సొంతానికి కట్టుకుంటున్నట్టు. బాత్రూమ్ ఖర్చు ఎంత అయింది? ఇది ఇటాలియన్ మార్బుల్ ఎవడేసుకోడండి? పెద్ద విచిత్రం ఉంది. బాత్రూమ్ అందరూ కూడా మంచి బాత్రూమ్స్ కడుతున్నారు. అది రేపు పొద్దున్న ప్రధానులు, రాష్ట్రపతులు, గవర్నర్లు వస్తే బాగుంటుందని అది నిర్మాణం చేసాం. ఆఫీస్ కోసం నిర్మాణం. ఆంధ్రప్రదేశ్ తప్పే ఉంది. అప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో అంత పెట్టి అవసరం, అంత రిచ్ గా కట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు 1,00,000 ఎకరాలు అవసరమా? పర్ క్యూబిక్ మీటర్ కి, స్క్వేర్ ఫీట్ కి 18,000 అవసరమా? ఇలా మేము చేసి చూపించాం. వైజాగ్ లో ఒక ప్రెస్టీజియస్ రెసిడెన్స్ కావాలి, ప్రోటోకాల్స్ ఉండే వాళ్ళకి చేసి చూపించాం. అది మా సొంతానికి కాదు. వైజాగ్ లో కూడా ఒక ముద్ర ఉండాలి, ఇది కూడా పరిపాలనా రాజధాని కింద ఉండాలి. ఉంటే మా ప్రాంతానికి ఒక గర్వం. అప్పుడు మేము కళింగాంధ్ర కోరం. ఒకవేళ అక్కడ కానీ మీరు పెట్టరంటే కళింగాంధ్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టే సందర్భాలు కూడా దగ్గర అవుతాయి. కళింగాంధ్ర ఉద్యమం వస్తుంది. ఉత్కలాంధ్ర అంటామేటో ఒరిస్సాలో కొన్ని కూడా మా ఉండిపోయి, తెలుగు వాళ్ళు ఉండిపోయి ఉన్నాయి. పర్లాకివిడ మాకు కావాలి, బరంపూర్ మాకు కావాలి. అలాగే ఉత్కలాంధ్ర విశాఖపట్నం వరకు మాది ఒక రాష్ట్రం కావాలి, మాకు ఉత్కలాంధ్ర కావాలి. కళింగ ప్రాంతం అది, కళింగ రాజ్యం అది. మేము కళింగ రాజ్యం కోరుతాం. కాబట్టి ఆ ప్రాంతం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వచ్చి పరిపాలనా రాజధాని అన్నారో మా కోరికలు మరక్కర్లేదు, పోన్లే మా వైజాగ్ కూడా గుర్తొచ్చింది అనుకుంటున్నాం. అలాగే సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించి అక్కడ కోర్టు, హైకోర్టు, అందరం అక్కడికి వెళ్తాం, కర్నూలుకి. అలాగే అమరావతి కూడా రాజధాని ఉంటుంది. తీయం, అమరావతిలో రాజధాని ఉంటుంది. ఇది మా కాన్సెప్ట్. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నది కాన్సెప్ట్. మళ్ళీ విచ్ఛిన్నం అయితే
సొంత రాష్ట్రాల కోసం పోరాటాలు వస్తాయన్నది ఒక ఆందోళన. అదే శాశ్వతం, అదే ఎప్పటికైనా జరుగుతుంది. ఈ అమరావతి అన్నది భ్రమరావతిగానే మిగిలిపోతుంది. మీరు చూడండి, ఈరోజు నేను చెప్పాను.